నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్ కు స్వాగతం. నేను సోనియారావు. బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. గన్నవరానికి చేరిన జగన్ బస్సు యాత్ర. గుడివాడ సభలో సీఎం ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి. జగన్ పై దాడి కేసు దర్యాప్తు ముమ్మరం. పోలీసుల అదుపులో 4 నిందితులు. సీఎంను చంపాలని కుట్ర చేశారు. విపక్ష నేతలపై అంబటి ఆగ్రహం. అన్నదాత కొండగా కిషన్ రెడ్డి రైతు దీక్ష. రేవంత్ సర్కారుపై కేంద్ర మంత్రి ధ్వజం. కామారెడ్డి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం. ప్రజలకు మరింత సేవ చేస్తానన్న ఇందుప్రియ. తెలుగు రాష్ట్రాల్లో బాణుడి ప్రతాపం. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలవనున్నారు. రాష్ట్రంలో ప్రముఖులపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదులు చేయనున్నారు. సీఎం జగన్ పై దాడి ఘటన, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై రాళ్ల దాడి ఘటనలు, సీట్ ఆఫీస్ దగ్గర హెరిటేజ్ పత్రాలు దగ్ధం ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలవనున్నారు. రాష్ట్రంలో ప్రముఖులపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదులు చేయనున్నారు. సీఎం జగన్ పై దాడి ఘటన, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై రాళ్ల దాడి ఘటనలు, సీట్ ఆఫీస్ దగ్గర హెరిటేజ్ పత్రాలు దగ్ధం ఘటనలపై ఫిర్యాదు చేయనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ రమేష్. సోని, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా మొన్న విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాళ్ల దాడి, అదేవిధంగా నిన్న చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జరిగిన రాళ్ల దాడితో పాటు ఇంతకు ముందే హెరిటేజ్ కార్యాలయం వద్ద, సిఐడి కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాల దగ్ధానికి సంబంధించి గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి వెనుక తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాళ్ల దాడి ఏదైతే ఉందో దీనికి సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నేతలు కోరుతూ ఉన్నారు. ఇదే అంశాన్ని అబ్దుల్ నజీర్ కూడా ఫిర్యాదులో చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. దీంతో పాటు నిన్న చంద్రబాబు పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన జరిగినటువంటి రాళ్ల దాడికి సంబంధించి కూడా ఫిర్యాదు చేస్తారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు పైన దాడి చేస్తున్నారు. ఈ రాళ్ల దాడి వెనుక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. కాబట్టి ఈ అంశం పైన కూడా ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన పార్టీ నేతలు గవర్నర్ ని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా సిఐడి ఆఫీస్ దగ్గర ఏదైతే హెరిటేజ్ పత్రాలను దగ్ధం చేశారో దీని వెనుక కూడా కుట్ర ఉంది అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణ. ఈ అంశానికి సంబంధించి కూడా ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరిపించాలని గవర్నర్ ను కోరనున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం 7 గంటలకు ఈ సమావేశం జరగబోతుంది. సోని, థ్యాంక్ యూ రమేష్. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎవరో ఒక షోటర్ కొట్టినట్టుగా, లేకపోతే మామూలు అయితే అటు ఇటు తీసేస్తారు కాకుండా చేసినట్టు అందరూ రాష్ట్రపతి అందరూ చూశారు. ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయపడింది అంటున్నారు. ఎందుకు అలాంటి వారిని ఎందుకు ప్రోత్సహించుకోవాలి? ఎందుకు మన తల మీద తెచ్చుకోవాలి?
అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలి? నెక్స్ట్ మళ్ళీ మన మీద ఆ కార్యక్రమాన్ని ఎందుకు చేయించుకోవాలి? నేను దేన్ని డ్రామా అన్నాను, దేన్ని నాటకం అన్నాను. దీని సినిమా ఒక పేపర్లో చూశాను, పాప సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అన్న. ఆయనకి తెలుసు డ్రామాలు, ఆయన బెస్ట్ యాక్టర్. ఆయన 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 ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు డ్రామా మాటలు. జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు, రియల్ ఫైటర్, రియల్ హీరో ఆయన. దీని గుండా ఒకటే. అందుకే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం ఉండాలి తప్ప ఇలాంటి విమర్శకు తావులేదు, ఇలాంటి ప్రక్రియ తావులేదు. అందుకే ఖండించాం. ఆ రోజే ఖండించుంటే నన్ను ఇన్సిడెంట్ జరిగాయి కాదు కదా. ముక్తఖండంతో అందరూ కలిసి ఇది తప్పు ఇదని ఇలాగ వస్తాయి. ప్రేరేపిస్తే ఏమవుతాయి? ప్రజలు నీ చేతులు నా చేతులు ఉండరు కదా. బాధ్యత వ్యక్తులు మాట్లాడడం వల్ల మాట్లాడినప్పుడు సమయం పాటించి మాట్లాడాలి. మీ ఇష్టం. ఇప్పుడు పత్రికలు కూడా పూర్వం సమయం పాటించి మానేస్తారు. ఓ క్రియేటివ్ అయిపోయి ఊరికే గెలుతున్నారు. సమయం పాటించాలా? సిస్టాన్ని, వ్యవస్థలో సిస్టాన్ని డెవలప్ చేయడానికి మనంతో ప్రయత్నం మనం చేస్తున్నారు. టైం టు టైం తప్పులు జరుగుతుంటే మీరే చుమ్మిడుతుండాలి. మీరే తప్పు చేసి మనమే చేసి అంటే ఎలాగా? అప్పుడు చెప్పు. రాళ్ళు వేయించుకొని నేరాలు అంటగట్టడం కాదు, అదే అంటే నేరాలు చేసే వాళ్ళ అంతు మేము చూస్తాము. అది నా ఇది అన్నారు. ఇంకొక చాలా మాట ఏంటి చెప్పాడు? రాళ్ళు వేయించుకొని నేరాలు మా మీద అంటగట్టడం కాదు, రాళ్ళు నేరాలు చేసే రాళ్ళు వేయించుకునే ఏంటి? జగన్మోహన్ రెడ్డి వచ్చి రాయితో కొట్టించుకునే. ఈ నిన్న గులకరాళ్ళు అయితే నేను అన్నగాని తప్పు కానీ పాపం కానీ ఆ మాటను అదంటే వాళ్ళు వేయించుకోవడానికి అవకాశం ఉంది. స్టేజ్ ముందు పడింది కాబట్టి, ఖాళీ జాగాలు పడింది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి తెచ్చి నేను జరిగిన ఇన్సిడెంట్ వచ్చి ఆయనే కొట్టించుకోవాలంటే ఆయనే రాయితో విసిరించుకుని కొట్టిందంటే పాపమా ఏంటిది? దేవుడు క్షమించడు. దేనికైనా దిగజారుతారా వీళ్ళు అనేది అర్థమైపోతుంది. ఇంకా ప్రజాగణ సభలు, బహిరంగ సభలు నిర్వహించాడు. నిన్న గాజువాక 35. అలాగే వారాహి యాత్రలు కూడా చాలా జరిగాయి. కానీ వైఎస్ జగన్ మీద రాళ్ళ దాడి జరిగిన 24 గంటల్లోకి వీళ్ళ మీద దాడి జరిగిందంటే అది వాళ్ళు చిత్రీకరించుకున్నదా లేకుంటే? నేను ఏది కూడా ఎవరి మీద ఆపాదించను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయితో కొట్టింది అది ప్రేరేపణ. ఎందుకంటే మన తాలూకా మాటలు, మన వేషం, మన భాష, మన క్రియేటివ్ అది ఉంటుంది. ఆ ముందు రోజే చంద్రబాబు నాయుడు తాలూకా భాష అది చాలా అబ్జెక్షనబుల్. అది మేమేమైనా దాని తర్వాత అన్నామా? రేపటి నుంచి చూడండి మీ సంగతి నేను చెప్పాను ఏమన్నా అన్నా మేము ఏ ఒక్కరునే అంటే అప్పుడు ప్రేరణ. అది ఒరే కొట్టండ్రా రేపటి నుంచి అని చెప్పడం ఏ ఒక్క నాయకుడైనా చెప్పాడా? చెప్పండి. కాదు. అది అందుకే అలాంటి ప్రక్రియ ఒక వేలు ఎదురు చూపెడితే 4 వేలు మనం చూపెడతాయి. మిగతావన్నీ ఒక వేలు చూపెడితే మిగతా వేలు మనకు చూపెడతాయి కదా అలవాటు చేస్తే. అది ఇది ప్రజాస్వామ్యంలో అది ఆ అలవాటు చేయకూడదు, సిస్టంలో వెళ్ళాలి. సరే నా మాట వింటారా? ఒక రాబరీ అయితే వ్యవస్థలోనే తప్పు పట్టుకుంటు. ఇంత లక్షలాది మంది దగ్గర వస్తున్నప్పుడు ఒకరిని వచ్చి నువ్వు మేనేజ్ చేసి ఒకటితో చేసి ఎలా పట్టుకుంటుంది వ్యవస్థ మొత్తం? ఎక్కడ తర్వాత ఇప్పుడు కాకపోయినా రేపు ఎల్లుండు ఎక్కడో దగ్గర వాడు నోటు చదువుతాడు, వాడితో పాటు ఇంకోడెవడో ఉండుంటాడు, వాడు వీడు వీరుడిలాగా మేము చూసాం మేము దొరకలేదు వెయిట్ అంటారు. అది అలా పొగతో పట్టుకుంటారు, మానరు. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది బయటికి. కానీ దాన్ని ప్రివెంటివ్ చేయడానికి లేదు. ప్రివెంటివ్ చేయడానికి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి 200 మీటర్లో 500 మీటర్ల దూరం పెట్టేయాలి. రాజకీయాలు అవుతుంది సాధ్యమాది? ప్రజాస్వామ్యం సాధ్యమా మనకి? లేకపోతే అమెరికన్ సిస్టమ్ రావాలి? ఒకే దగ్గర వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడి అక్కడ నుంచి వచ్చి టెలికాస్ట్ చేసి ఓటర్లు మీరే నిర్ణయం చేసుకున్నారు. సరే, ఈ దాడి విషయం వైసీపీ నాయకులకి, ఎమ్మెల్యేలకి
ముందుగానే తెలుసు, అందుకే దాడి జరిగిన 5 నిమిషాలకే చాలా మంది రియాక్ట్ అయ్యారు అనేది టీడీపీ వాదన సార్. టీవీలో చూపెడుతుంటే నువ్వు దాడి జరిగిన నిమిషంలో టీవీ చూపెట్టే కదా ముందు చూపెట్టేసేవి. నువ్వు ముందుగా చూపెడితే అది కరెక్ట్. నువ్వు చూపెడుతుంటే ఇప్పుడు ఒక నిమిషంలో అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంటే ఇజ్రాయెల్లో ఆ ఫైటింగ్ ఆ ర్యాకెట్ ఆ ఫైట్ జరుగుతుంటే 2 నిమిషాల్లో మీరు చూపెడుస్తుంటే మాకు మీరు రియాక్ట్ అయిపోవు. నువ్వు అందుకే నీకు పాలిస్ వాళ్ళు చెప్పాడు కావాలి, అందుకే నువ్వు ముందు వేస్తావంటే ఎలాగొద్ది చూపెడుతుంటే. సార్ ఒకప్పుడు ప్రజల్లో నాయకుడి మీద వ్యతిరేకత ఉంటే ఇట్లా రాళ్ళు కానీ చెప్పులు కానీ ఒకప్పుడు ఇప్పుడు మీరు ఆ ఛాన్స్ ప్రజలకు ఇవ్వట్లేదు, మీరే చేసుకుంటున్నారు. అదే దౌర్భాగ్యం. అదే కదా ఖండిస్తున్నాం మేము. ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదని చెప్తున్నాం కదా మేము. ప్రజాస్వామ్యం ఇలాంటి ఇలాంటి ప్రక్రియలు ఇది మంచిగా సాంప్రదాయం కాదని చెప్తున్నాం కదా మేము. మొదటి నుంచి మేము చెప్తుంది అదే కదా. ఆగాలి. పెద్ద వ్యవస్థ మీద నమ్ముకున్నాడు ఏ వ్యక్తి అయితే ఇలాంటి ప్రక్రియలు ప్రోత్సహించకూడదు. ఇంకా బ్లంట్గా మన వాడుక భాషలో చెప్పాలంటే, మన నాటు భాషలో చెప్పాలంటే అన్నం తిన్నోడు ఎవడో పని చేయకూడదు. అది భాష ఏమనుకోవద్దు. మా నాటు భాష వాడుక భాష అయితే అది ఆగాలి కదండి. తప్పు కదా అది సాంప్రదాయం కాదు కదా. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి దాడి జరిగితే ఆయనకు గాయం అయితే రాష్ట్రానికి గాయం అయిందా? వైసీపీ నాయకులు ఎందుకంత ఆడవాడు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు. ఎస్, అవును. ఆయనకి ఏం తెలుసు? ఆయనకి విలువల గురించి కానీ, వ్యవస్థ గురించి కానీ, సిస్టమ్ గురించి కానీ, గవర్నర్ ఆఫీస్ కానీ, ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ, లేదు మంత్రుల ఆఫీస్ కానీ, లేదు చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, వ్యవస్థల గురించి తెలిసిన వాళ్ళైతే అలా మాట్లాడరు. ఇది ముఖ్యమంత్రి మీద రాయిదా జరిగింది. ఎందుకు స్పందించారు ప్రధానమంత్రి త్వరగా కోలుకోవాలని? ఎందుకు స్పందించారు తమిళనాడు ముఖ్యమంత్రి? ఎందుకు స్పందించారు మిగతా ముఖ్యమంత్రులు, మిగతా నాయకులు? దేనికో స్పందించారు. అది వ్యవస్థ. అది పార్టీలతో సంబంధాలు ఉండవాడికి. వ్యవస్థ మీద నమ్ముకున్నవాడు ఎవరైనా సరే మాట్లాడాలి. అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చి అలిపిరిలో ఇన్సిడెంట్ జరిగింది, ఆయన మీద బాంబు దాడి జరిగింది, నక్సలైట్లు ఆయన మీద బాంబు దాడి పెట్టారు. పెడుతున్నప్పుడు అది దాని అయింది వస్తుండగా, పైన కొండ మీద చూస్తుండగా అంటే ఆ రోజు అపోజిషన్ లీడర్ రాజశేఖర రెడ్డి అంటే స్పందించి ఖండించడమే కాదు, గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేశారు కదా. ప్రతిపక్ష నాయుడు కదా, పోతే పోయేళ్లే, దరిద్రం పోయింది అని అనుకున్నాము మేము. తప్పు కదా. అది వ్యవస్థను గౌరవించాలి. అతను ఆ రోజుకి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి. ఆ రోజు ఆ వ్యవస్థను గౌరవించాలి. దాని ప్రకారం మాట్లాడాలి మనం. అంతేగాని ఈ రకమైన భాషలు మాట్లాడితే, అందుకే చెప్తుంది ఇప్పుడు కూడా మనిషి విలువ వచ్చి మన నోరు చెప్తుంది. మన వాక్శుద్ధి మాటలు చెప్తాయి. మనకున్న అవగాహన, మన డెప్త్ అంతా కూడా ఈ మాటలు బట్టి అవి వస్తాయి. అవి డెప్త్ లేకపోతే, అవగాహన లేకపోతే వచ్చే మాటలేనే. వేగ్గానా ఒక కార్యకర్త మాట్లాడచ్చు, లేదు మధ్యలో ఇంటర్మీడియట్ లీడర్లు మాట్లాడకూడదు. లీడర్ వ్యవస్థను కాపాడుకుంటూ మాట్లాడాలి. ఆ స్ఫూర్తితో మాట్లాడాలి, ఏ భాష అయినా సరే. లేకపోతే అంతే. ఎవరైతే అంటారండి, ఎవరైనా అంటారు. అయ్యో జరిగిందని మేము ముందు ఖండిస్తున్నాం, కానీ పూర్వపరాలు బయటికి రావాలి, దోషులు శిక్షించాలి. ఇది మా మానవత్వంలో అనే మాట. అది అంటూ ఎదురను మాకు అనుమానం ఉంది అని అంటే పర్వాలే. సరే, 5 ఏళ్లలో వైసీపీ నేర చరిత్ర కానీ కూల్చివేత పాలన చూస్తే ఫ్యాన్ కి తుప్పు పట్టింది కాబట్టి గొడ్డలు గుర్తుగా మార్చుకోవాలని
మన ఆయన మాత్రం ఆయనది చాలా షైనింగ్ ఉంది. మాకు తుప్పట్టి దానికి షైనింగ్ ఉందా? ఆయన రెండు దిక్కలు పోటీ చేసి నేను ఎక్కడా కూడా పార్టీ పెట్టిన వ్యక్తులు వచ్చి ఘోరంగా ఓడిపోవడం చూడలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు పోటీ చేశారు, ఒకది ఓడిపోయారు, మిగతా దగ్గర గెలిచారు. వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు పోటీ చేశారు, ఒక దగ్గర గెలిచారు. అవునా కదా? మరి ఎందుకు ఘోరంగా? అందుకే ఇలాంటి తుప్పు పెట్టుకొని మాట్లాడబట్టే ఈయన షైనింగ్ ఉన్నాడా చెప్పండి? ఇండియా షైనింగ్ వాజ్పేయి గారి సిద్ధాంతం వచ్చి ఈయన షైనింగ్ ఉన్నా? ఏం మాటలేవి తెలిసింది నీ మాటలు. ఇంకా పరిపక్వత రాలే, ఇంకో 20-30 సంవత్సరాలు పడుతుంది. ఏది వెయిట్ అండ్ సీ. మీరు చెప్పండి ఎన్ని సీట్లు వేస్తా అని చెప్పిమనండి, ఆయన్నే చెప్పిమనండి. ఎన్ని సీట్లు వేసి చెప్పనండి. ఆయన సీటు చెప్తున్నాడు ఆయన. ఇది ఒక్కసారి నన్ను గెలిపించండి, నన్ను అసెంబ్లీ పంపించండి అని ఆయన పంపించమనండి, మిగతా పార్టీని కాదు. ఆయన పార్టీ గురించి చెప్పారు చెప్పండి. పిఠాపురంలో పార్టీ గురించి చెప్పారా, వ్యక్తిగతం చెప్పారా? ఆయన రాష్ట్ర నాయకుడా, పార్టీ నాయకుడు కదా, మా అధ్యక్షుడు కదా. మా పార్టీని గెలిపించండి, పిఠాపురంలో నేను పోటీ చేస్తున్నాను, నాకు అవకాశం వస్తే పిఠాపురాన్ని అందరూ విక్కిస్తాను, బంగారు బాట వేస్తానంటే పర్వాలేదు, నన్ను గెలిపించండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వండి. భాష చెప్పేస్తుంది ఆయన డొల్లతనం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేతలు వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సిదిరి అప్పలరాజు మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన సీఎంపై విమర్శలు చేయడం తగదన్నారు. జగన్కు వస్తున్న ప్రజాదరణ చూడలేక దాడులకు పాల్పడుతున్నారన్నారు. 14 సంవత్సరాలుగా సీఎంగా ఉండి శ్రీకాకుళం జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారన్నారు. కిడ్నీ రోగుల కోసం నిర్మించిన 200 ఆసుపత్రిని 700 కోట్ల నిధులతో నిర్మించిన ఇంటింటికి మంచినీటి పథకాన్ని పలాస డిగ్రీ కళాశాలను పరిశీలించాలని సిదిరి కోరారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవీ కాలం పూర్తి చేసినటువంటి తరుణంలో ఆయన రిలీజ్ చేసినటువంటి పుస్తకంలో, ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసినటువంటి ఆ పుస్తకంలో చిట్ట చివరి స్థానాల్లో శ్రీకాకుళం, విజయనగరం ఉంటే మరి చంద్రబాబు గారు ఈ 14 సంవత్సరాలు ఏం చేసినట్టు? దిస్ ఈజ్ మై స్ట్రైట్ క్వశ్చన్. చంద్రబాబు గారి భాషలో చెప్పాలి అంటే దిస్ ఈజ్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు చంద్రబాబు నాయుడు గారు. వాట్ యు హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ శ్రీకాకుళం అండ్ విజయనగరం, విశాఖపట్నం మైనస్ వైజాగ్. అంటే విశాఖపట్నం సిటీ రిమూవ్ చేసేస్తే రూరల్ విశాఖపట్నం ఎర్స్ట్వైల్ జిల్లా, ఈ జిల్లాలకి ముఖ్యమంత్రిగా నువ్వు చేసింది ఏంటి అని చాలా సూటిగా అడుగుతా ఉన్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవీ కాలం పూర్తి చేసినటువంటి తరుణంలో ఆయన రిలీజ్ చేసినటువంటి పుస్తకంలో, ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసినటువంటి ఆ పుస్తకంలో కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్పర్సన్గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. గత మున్సిపల్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాసం ఇటీవల నెగ్గడంతో కాంగ్రెస్కు చెందిన ఇందుప్రియను మున్సిపల్ చైర్పర్సన్గా కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. దీంతో కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు కౌన్సిలర్లకు కృతజ్ఞత తెలిపిన ఇందుప్రియ ప్రజలకు మరింత సేవ చేసుకునే అదృష్టం లభించిందన్నారు. రేవంత్ అన్న గారు సీఎం, అలాగే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు, వారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు అలాగే ఇక్కడ ఉన్న మా తోటి కౌన్సిలర్స్ వాళ్ళ సపోర్ట్ వల్ల మరి ఈరోజు నేను మున్సిపల్ చైర్పర్సన్ గా ఎలెక్ట్ అయ్యాను. ప్రతి ఒక్క పెద్దలు నన్ను ఆశీర్వదించి మరి నా పైన నమ్మకం పెట్టి మరి రేవంత్ అన్న గారు, షబ్బీర్ అన్న గారు, మా కౌన్సిలర్స్, అలాగే ఇక్కడ మా కైలాసీన్ అన్న గారు కూడా
ఉన్నారు. మరి వీరి యొక్క ఆశీర్వాదంతో నాపై నమ్మకం ఉంచి నాకు ఈరోజు చైర్పర్సన్ పదవి నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాగా వేయాలని, కాంగ్రెస్ గెలవాలని, బీజేపీ మరోసారి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ ఊహాలు రచిస్తున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి మూడు పార్టీలు. సొంత జిల్లాలో సత్తాచారాన్ని సీఎం రేవంత్ అడుగులు వేస్తుండగా బీజేపీకి కంచుకోటగా భావిస్తున్న పాలమూరు జిల్లాలో జెండా ఎగరవేయాలని డీకే అరుణ రాజకీయ చంద్రంగా మొదలుపెట్టారు. మరోసారి పార్లమెంట్ స్థానం కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. మరి జిల్లాలో త్రిముఖ పోటీ తప్పదా? ఈ పార్లమెంట్ ఎన్నికలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు? ప్రజల్లో హాట్ టాపిక్గా మారిన ఉమ్మడి జిల్లా రాజకీయం ఏంటి? వాచ్ స్టోరీ. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ జారీకి ఇంకా వారం రోజుల టైం ఉండగా పోలింగ్కు నెల రోజుల సమయం ఉంది. కానీ మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో పోరు మాత్రం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా టికెట్లను ఫైనల్ చేశాయి. అందరికన్నా ముందుగా కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ శ్రీనివాసరెడ్డిని మరోసారి బరిలో ఉంచారు. కానీ ఇక్కడ పోటీ మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. రెండు జాతీయ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉందని టాక్ వినిపిస్తోంది. ఇరు పార్టీల అభ్యర్థులు డీకే అరుణ, వంశీచంద్రెడ్డిల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, కౌంటర్లు, ప్రతి కౌంటర్లతో పాలమూరు అట్టడుకుతోంది. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల అభ్యర్థులు రూపొందించుకున్న వ్యూహాలకు అనుగుణంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందినవారు కావడం, అందులోనూ స్వయంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఈ లోక్సభపైనే పడింది. ఇక్కడ ఫలితాలు తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారగా దీనికి తోడు రేవంత్ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పాలమూరులో హాట్ టాపిక్గా ఉన్నాయి. ఎలాగైనా గెలవాలన్న తపనతో ఇరు పార్టీల అభ్యర్థులు ఉండటంతో ఈ సెగ్మెంట్ ప్రత్యేకమైన స్థానంగా నిలిచింది. బీజేపీ దేశవ్యాప్తంగా 72 నియోజకవర్గాలను ప్రత్యేకంగా చూస్తోంది. అందులో మహబూబ్ నగర్ కూడా ఉంది. దీంతో ఈ స్థానం వారికి చాలా ప్రత్యేకమైనదిగా మారింది. ఇక కాంగ్రెస్ కేమో సీఎం సొంత జిల్లా, పైగా ఆయన ఇన్ఛార్జిగా ఉన్న స్థానం కావడం, దీంతో ఇద్దరు తగ్గేదిలే అన్నట్లు జనాల్లో ఉంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 4 నెలలైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ ముప్పేట దాడికి సన్నద్ధమయ్యాయి. అంతేకాకుండా రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు స్థానం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలుపు ఓటములు ప్రభుత్వ పాలనకు, ముఖ్యంగా ఆయన పనితీరుకు రెఫరెండంగా భావించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. ఇటీవల ఆయన కొడంగల్కి వచ్చి తన ఇంట్లో ప్రతి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొడంగల్లో భారీ మెజార్టీ వచ్చేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ టార్గెట్గా, మరీ ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై విమర్శనాస్త్రాలు సంధించారు. కొడంగల్లో తనను దెబ్బతీసేలా కుట్రలకు తెరలేపుతుందని, అలా కాకుండా 50,000 ఓట్ల మెజార్టీని కాంగ్రెస్కి ఇవ్వాలంటూ రేవంత్ పిలుపునిచ్చారు. ఇక అక్కడి నుంచి జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. 75 ఏళ్ళు మీరు ఎవరేం చేయలే, 75 ఏళ్ళు మరి కష్టాలు ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ అరుణమ్మ బయలుదేరింది, నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలను. మంచిదే అమ్మా, కాంగ్రెస్ ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినాం. బీజేపీలోకి పోయేమన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టు తీసుకొచ్చినవా? ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు. నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు. కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు. దాని వల్ల నీకు లాభమైంది, నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా. చల్లా వంశీచంద్రెడ్డికి పాలమూరుతో ఎలాంటి ప్రేగుబంధం లేదన్నారు. తాను పుట్టిన గడ్డ ఇది అని డీకే అరుణ జనాల్లో తిరుగుతున్నారు. చల్లాకు రాజకీయ భిక్ష పెట్టిందే తానన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో జూపల్లి గ్రామంలో మరోసారి పోలింగ్ జరగాల్సి వస్తే తాను పూర్తిగా సహకరించడంతోనే చల్లా గెలిచారన్నారు.
2014లో ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యుడిగా తాను సిఫారు చేస్తేనే డీకే అరుణకు టికెట్ వచ్చిందని వంశీచంద్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్లో అరుణ కన్నా తానే సీనియర్ అంటూ చెబుతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్లలో తిరుగుతూ బీఆర్ఎస్ ఇతర పార్టీలకు చెందిన నాయకులను బీజేపీ వైపు తిప్పుకుంటున్నారు బీజేపీ అభ్యర్థి. పెద్ద సంఖ్యలో జాయినింగ్స్ పై దృష్టి సారించారు. ఇక కాంగ్రెస్ మాత్రం బీజేపీపై చాలా పెద్ద బ్రహ్మాస్త్రాన్ని సంధించింది. ముఖ్యంగా బీజేపీకి చాలా బలమున్న నారాయణపేట, మక్తలలో పెద్ద నాయకులకు గాలం వేసింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి మక్తల్ బరిలో ఉన్న జలంధర్ రెడ్డి, నారాయణపేట నుంచి బరిలో ఉన్న రతంగ్ పాండురెడ్డి, మరికొంతమంది ముఖ్యమైన నాయకులు బీజేపీకి రాజీనామా చేశారు. అదేవిధంగా పార్టీలోని సీనియర్ నాయకులు కూడా అదే మార్గంలో నడుస్తున్నారు. మక్తల్కు చెందిన జలంధర్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. మరికొంతమంది నాయకులు కూడా సోమవారం నారాయణపేటలో జరిగే సీఎం సమావేశంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు చర్చ నడుస్తోంది. బీజేపీకి చాలా ముఖ్యమైన నారాయణపేట, మక్తల్ ఈ రెండింటిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించి అక్కడ బీజేపీని ఖాళీ చేసేలా వ్యూహ రచనలు చేస్తున్నారు. దీనికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఎవరికి వారే గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. SKV Bulletin updates. For more updates, keep watching Swatandhara News.